సెక్షన్ 22A భూములపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన హామీ. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22A పడి ఉంటే నిషేధిత భూముల లొల్లికి సీఎం హామీతో చెక్ పడ్డట్టేనా? మీరు కొనుక్కున్న భూమి ఏడిపోదు, ఒక ఇంచు కూడా ఏదిపోదు. తప్పు జరిగిందని ఒప్పుకున్న సర్కార్, ప్రజలకు కొండంత భరోసా. బై నెంబర్లతో ప్రైవేట్ స్థలాల రిజిస్ట్రేషన్ల చిక్కుముడి వీడేనా? కుకట్పల్లిలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణానికి శ్రీకారం. ప్రతిపక్షాల క్షుద్ర పూజలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసి. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల జిల్లాలల్లా ఇప్పుడు ఎక్కడ చూసినా 22A భూములలోనే నడుస్తుంది. నానా కష్టాలు పడి పైసలు కూడబెట్టి కొనుక్కున్న జాగాలు, కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూడా రాత్రికి రాత్రే నిషేధిత జాబితాల పడిపోవడంతో సామాన్య జనం లబోదిబోమంటుర్రు. గిసొంటి టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుకట్పల్లి కాడికి పోయి సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. 22A జాబితాల ప్రైవేట్ భూములు పడడంలా తప్పు జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టు రాజకీయ వర్గాలలో చర్చ అయితే నడుస్తుంది. అది మనకు తెలిసిందే. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22A పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడిపోదు, ఒక ఇంచు కూడా ఏదిపోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే కోర్టు ఆదేశాలు ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఒక సర్వే నంబర్ 500 ఎకరాల భూమి ఉంటే అందులో 2-3 ఎకరాల మీద కోర్టు కేసులు అయితే ఉండొచ్చు, లేదంటే కొద్దిగా ప్రభుత్వం కూడా ఉండొచ్చు అందులో. అంతేగాని రెవెన్యూ అధికారులు మాత్రం మొత్తం సర్వే నెంబర్ను గుంజుకొచ్చి 22A నిషేధిత జాబితాలో పడేసిండ్రు. దీంతో ఏ పాపం తెలియని అమాయక జనం కొనుక్కున్న ప్లాట్లు, కట్టుకున్న ఇండ్లు కూడా చిక్కుల్లో పడ్డాయి. అవసరం కోసం అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు అయితే లేవు. పిల్లల పెళ్లిలకో చదువులకో పైసలు కావాలంటే బ్యాంకులలో లోన్లు పుడతలేవు. ఇట్లా లక్షలాది మంది గోసపడతా అంటే ఇన్నాళ్లకు సర్కారు కళ్ళు తెరిచింది. మీరేం రంది పెట్టుకోవద్దని, కొనుక్కున్న భూములు ఏడికి పోవని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చిండు. బై నెంబర్లు ఇచ్చి ప్రభుత్వ భూమిని వేరు చేసి ప్రైవేట్ స్థలాలను క్లియర్ చేసే బాధ్యత తనదే అంటూ మాటిచ్చిండు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మీకోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేసే శక్తి దేవుడు నాకు ఇచ్చిండు. దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. కానీ పబ్లిక్ మాత్రం అస్సలు ప్రభుత్వమే కావాలని గిట్ల నిషేధిత జాబితాల పెట్టిందా లేక అధికారుల నిర్లక్ష్యంతో జరిగిందా అని నిలదీస్తాండ్రు. కోర్టు ఆదేశాల పేరుతో రెవెన్యూ అధికారులు ఆడిన ఆటల వల్లనే ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. సామాన్యుల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి అని జనం మండిపడుతురు. సీఎం ఇచ్చిన మాటతోనైనా ఈ తిప్పలు తప్పుతాయా అని జనం అనుమానంతో ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఈ సెక్షన్ 22A రగడ అసలు హైదరాబాద్ మహానగరంలో ఎట్లా మొదలైందో లోతుగా చూస్తే మనకు దిమాగ్ ఖరాబయ్యే ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా ఏండ్ల కాడి నుంచి ఇంటి నంబర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు అవుతుండే, అది మనకు తెలిసిందే కదా. మున్సిపల్ పర్మిషన్లు కూడా తీసుకొని నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు కట్టుకుంటా దర్జాగా బతుకుతున్న ఇండ్లను కూడా ఈ రెవెన్యూ అధికారులు రికార్డుల పేర్లతోని 22A కలిపేసిండ్రు. రెవెన్యూ రికార్డులల్లా ఇంటి నెంబర్లు ఉండవు, సర్వే నెంబర్లు మాత్రమే ఉంటాయి. అందుకే గ్రౌండ్ లెవెల్లో ఏముందో చూసుకోకుండానే ఆఫీసులలో కూర్చొని సంతకాలు పెట్టేసిండ్రు. కొందరు బడవేగాళ్ళు మాత్రం ప్రభుత్వ భూములను కబ్జా చేసి
వెంచర్లు కూడా వేసి అమాయకులకు అంటగట్టిర్రు. ఆ పాపం ఇప్పుడు ప్లాట్లు కొనుక్కున్న సాధారణ జనం మెడకు చుట్టుకుంది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్ జిల్లాలలో ఈ సమస్యలు ఏడ చూసినా మనకు కనబడతాయి. ఒక్క మేడ్చల్ జిల్లా నుంచే ప్రభుత్వానికి వందలాది సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినాయంటే పరిస్థితి ఎంత ముదిరిందో మనకు తెలుస్తుంది. గత ప్రభుత్వాల కాలంలో జీవో 59, జీవో 166 కింద రెగ్యులరైజ్ అయిన ఇండ్లను కూడా ఈ 22A పోయినాయంటే ఈ అధికారులు ఎంత లాపర్వాగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సర్కారు భూమిని, ప్రైవేట్ భూమిని వేరు చేసే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా దాన్ని ఆఫీసర్లు అమలు చేయలేదు. ఎంతసేపు జనాన్ని ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు తప్ప పొద్దుగాల లేస్తే రిజిస్ట్రేషన్ల ఆఫీసుల కాడ లంచాలు గుంజుడు ఉన్న సోయి ఈ నిషేధిత జాబితా లొల్లిని తేల్చే తీరిక లేకపోయింది ఈ అధికారులకు. ఇక కుక్కట్పల్లి మీటింగ్లా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనకు పెద్ద పెద్ద చదువులు లేవని, కానీ అదృష్టం ఎప్పుడు తనతోనే ఉంటదని చెప్పుకొచ్చిండు. సమస్యలు వచ్చినప్పుడల్లా అదృష్టంతోని గట్టెక్కుతున్నానని సీఎం వ్యాఖ్యలు రాజకీయ వర్గాలల్లో హాట్ టాపిక్గా మారినాయి. నేను గొప్ప తెలివికల్లో నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. ఇంకో దిక్కు కుక్కట్పల్లి ఇందిరమ్మ ఇండ్ల టవర్ శంకుస్థాపన కాడ ఆయన మాట్లాడిండు. పోయిన 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ పాలన మీద, ప్రస్తుతం కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన మీద సీఎం రేవంత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేసిండు. దిగిపోయిన పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలను గుప్పించిండు. ఆనాడు కుక్కట్పల్లి ప్రజలు తనను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపినా కూడా గత సర్కారు పైసలు ఇవ్వకపోవడంతో అభివృద్ధి చేయలేకపోయిందని చెప్పుకొచ్చిండు. ఇప్పుడైతే రాష్ట్రంలో తమదే ప్రభుత్వం ఉంది కాబట్టి కుక్కట్పల్లిని మోడల్గా తీర్చిదిద్దుతామన్నాడు. ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నానని ప్రకటించిండు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోని పేదలను ఎట్లయితే మోసం చేసిండని, డబ్బా ఇండ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదని ఎద్దేవా చేసిండు. అందుకే తమ సర్కార్ పట్టణాలల్లో పేద ప్రజలకు పక్కా ఇండ్లు కట్టించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. అందుకే ఇందిరమ్మ టవర్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందని, మొదటి విడతలోనే 1,00,000 ఇండ్లు ఇస్తామని వెల్లడించిండు సీఎం. తెలంగాణలో 3,28,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నామని, ఆడబిడ్డలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండరు, అట్లాగే 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చుకుంటా సంక్షేమంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తమ మీద మోపిన లక్షల కోట్ల అప్పులను తీర్చుకుంటూనే ఈ సంక్షేమ పథకాలను నడిపిస్తున్నామని చెప్పిండు. మహిళా సంఘాలకు 65,000 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్లను పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లకు ఓనర్లుగా మారుస్తున్నామని చెప్పుకొచ్చిండు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకు ఊసిగొల్పిన వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేసిండు. విధ్వంసం నుంచి వికాసం దిక్కు తెలంగాణను నడిపిస్తున్నామని సీఎం ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు. తమ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శల దాడిని మరింత పెంచుకుంటా రేవంత్ రెడ్డి చేసిన క్షుద్ర పూజల కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సంచలనంగా మారినాయి. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలే, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కరువు రావాలని, వర్షాలు పడకుండా పంటలు ఎండిపోవాలని కొందరు దుర్మార్గులు క్షుద్ర పూజలు చేయించిండ్రని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిండు. వాళ్ళెన్ని చేసినా కానీ తమ మంచి సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉండడంతో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండిపోయినాయని, కుటిల బుద్ధితోని
క్షుద్ర పూజలు చేసేటోళ్లను ఆ శక్తులే తిరిగి అష్టదిగ్బంధనం చేస్తాయని హెచ్చరించిండు. తనకు వయసు ఉందని, ఓపిక ఉందని, ప్రజలకు మంచి చేయాలనే బలమైన పట్టుదల ఉందని చెప్పుకొచ్చిండు సీఎం. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని ప్రభుత్వం మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని, గిసొంటి చిల్లర మల్లర మాటలను ప్రజలు నమ్మొద్దని చెప్పుకొచ్చిండు. 10 ఏళ్ల గత పాలకుల పాలనను, 2.5 ఏళ్ల మీ తమ్ముడి పాలనను తక్కెళ్ల వేసి తూకం వేసుకోవాలని పిలుపునిచ్చిండు. సెక్షన్ 22A భూముల పేరిట జరుగుతున్న ఈ విష ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎవరి జాగాలు ఏడికి పోకుండా కాపాడే బాధ్యత తాను తీసుకుంటానని గట్టిగా భరోసా ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. గిదిట్లా ఉంటే 22A విషయంలో జరుగుతున్నది వేరుగా ఉందంటున్నారు వ్యవహారం తెలిసినోళ్ళు. దేవాదాయ వక్ఫ్ బోర్డు భూముల సర్వే నెంబర్లలో కలిసిపోయిన ప్రైవేట్ స్థలాల ఓనర్ల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. గత సర్కారు వేలం పాటల ద్వారా అమ్మిన భూములకు కూడా ఇప్పుడు 22A చిక్కులు రావడం విచిత్రంగా ఉందంటున్నారు. లీగల్ సమస్యలు, కోర్టు ఆదేశాల పేరుతోని రెవెన్యూ యంత్రాంగం తయారు చేసిన గీ గందరగోళాన్ని చక్కదిద్దుడు సీఎం రేవంత్ రెడ్డికి స్పీచ్ ఇచ్చినంత తేలిక కాదనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లొల్లికి శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు డెడ్ లైన్ విధించిండు. 22A కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అవి పరిష్కారానికి పనికొస్తాయా రావా అన్నది కేవలం 3 రోజుల్లోనే తేల్చి చెప్పాలని ఆదేశించిండు. జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు కలిసి కూర్చొని ప్రతి సోమవారం ఈ సమస్యల మీద రివ్యూ మీటింగ్లు పెట్టాలని సర్కార్ స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. సబ్ రిజిస్ట్రార్లు కోర్టు ధిక్కరణ భయంతోని అసలు డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేవని పరిశీలించకుండానే ఇష్టం వచ్చినట్లు భూములను 22A జాబితాలో చేర్చినట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. కోర్టులు అసలు ఏం తీర్పు ఇచ్చినాయో, అధికారులు క్షేత్రస్థాయిలో ఏం అమలు చేసినరో పరిశీలించి సంబంధం లేని భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తప్పించాలని నిర్ణయించిర్రు. బై నెంబర్ల విధానం పక్కాగా అమలు చేస్తేనే ఈ చిక్కుముడి వీడుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా చెప్పుకొస్తుర్రు. ప్రభుత్వ స్థలాలను వేరు చేసి ప్రైవేట్ స్థలాల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా పుంజుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికైతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొని మాట అయితే ఇచ్చుడుతోని బాధితులల్లా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కానీ ఇచ్చిన హామీలు జీవోల రూపంలో బయటకు రావాలి. సబ్ రిజిస్టర్ ఆఫీసులల్లో సామాన్యుడి రిజిస్ట్రేషన్లు ఎసంటి పైసలు పైరవీలు లేకుండా జరగాలి. అప్పుడే సర్కారుకు అసలైన క్రెడిట్ దక్కుతుంది. అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయిన సామాన్య ప్రజలకు త్వరలోనే సెక్షన్ 22A సంఖ్యల నుంచి విముక్తి ఎట్లా దొరుకుతుందో చూడాలంటే మనం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. చూశారు కదా ఈ 22A సెక్షన్ గందరగోళం. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మీ భూములు, మీ ప్లాట్లు, మీ ఇండ్లు నిషేధిత జాబితా నుండి బయటపడతాయని మీరు నమ్ముతున్నారా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.